శ్రీ వరాహి అమ్మవారి నవరాత్రుల గురించి, అలాగే వరాహి అమ్మవారు వరాహి రూపంలో ఎందుకు ఉన్నారో తెలుసుకుందాం రండి. ఆషాఢశుద్ధ పాడ్యమి నుండి ఆషాఢశుద్ధ నవమి వరకు గల తిథులు రాత్రి సమయంలో వరాహి అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఇక అమ్మవారి వైభవం గురించి తెలుసుకుందాం రండి. మనకు శ్రీ విద్యా సాంప్రదాయంలో గల 4 ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వరాహి నవరాత్రి ఒకటి. లలిత యొక్క రథ, గజ, తురగ, సైన్య బలాలను అన్ని వరాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అని కూడా అంటారు. లలితా పరమేశ్వరి యొక్క 5 పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తులు వరాహముఖంలో ఆవిర్భించిన శక్తి శ్రీ మహావరాహీదేవి. లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైనాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం కూడా ఉంది. దాని పేరు కిరీచక్రం. ఆ రథాన్ని 1000 వరహాలు లాగుతాయి. రథసారథి పేరు స్తంభినీదేవి. ఆమె రథంలో దేవతలు గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి మరియు దేవ వైద్యులైన అశ్విని దేవతలు ఉంటారు. వరాహి అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోనికి తీసుకువెళ్లిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలోకి అవతరించి వారిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వరాహి రూపం తీసుకుందంట. అందువలన ఆమె వరాహి స్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వరాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహావిష్ణువి. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వరాహి ధరణి ధ్రువ అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహి స్వామి వారిలాగే అన్ని కోరికలను నెరవేరుస్తారు. జై వరాహి మాత. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.